హాయ్ ఆల్ రేషన్ బియ్యంతో వడియాలు ఎలా చేయాలో ఇవాళ చూసుకుందాము. దానికి సింపుల్ ఈజీ అండి. మన ఇంట్లో ఎట్లాగో రేషన్ బియ్యం అనేవి ఉంటాయి. ప్రతి వంతు మనకు వస్తూ ఉంటాయి కదా రేషన్ బియ్యం అనేవి. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అనేవి. ఇవేంటంటే చాలామంది దోశకి వాటికి వీటికి తీసుకుంటారు. ఇవి కొంచెం దొడ్డుగా ఉంటాయన్నమాట. లావుగా ఉంటాయి బియ్యం అనేవి. అందుకని ఇవి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకొని బాగా నీట్‌గా వాష్ చేసుకోవాలండి. రేషన్ బియ్యం అనేవి కొంచెం క్లీన్‌గా ఉండవు. ఒక 2, 3 టైమ్స్ మంచిగా వాటర్‌లో ఏసేసి బాగా వాష్ చేసుకోండి. చూసారా పైనంతా కొంచెం డస్ట్ వచ్చేసింది. అవంతా పారబోసేసి మళ్ళీ కొంచెం కొత్త వాటర్ ఏసేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఒకసారి కడిగేసేసుకోండి. కడిగేసిన తర్వాత నేను ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల 3 గ్లాసుల వాటర్ అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్. అంటే నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా మంచిగా కొద్దిసేపు నానబెట్టుకోవచ్చు. కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ లేకపోతే ఎమ్మటే కూడా మనము స్టవ్ మీద పెట్టేసి పెట్టేసేయచ్చు. దాని తర్వాత దాంట్లో ఏంటంటే రుచికి సరిపడా ఉప్పు అనమాట. నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇక కొంచెం కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే వడియాలు అంటే ఇప్పటి తర్వాతనైనా సమ్మర్లో కాకుండా మనం తర్వాత కూడా వేయించుకుంటాం కాబట్టి ఉప్పు అనేది ఇష్టం అండి. కాకపోతే నేనైతే ఒక గ్లాస్కి ఒక సాల్ట్ కొంచెం రుచికి తగ్గట్టు ఉంటేనే బాగుంటుంది కదా, టేస్ట్ అనేవి బాగుంటాయి. మనం అన్నం వండుకున్నట్టే వండుకోవాలండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. దీంట్లో అడిషన్గా ఏం వాటర్ యాడ్ చేయదు. మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అన్నం అనేది కొద్దిగా ఉడికింది అన్నప్పుడు మాత్రమే నేను కొంచెం ఉడికింది మెత్తగా అవుతున్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను ఇట్లా ఆవాలు కాదండి, ఇది జీలకర్ర ఇంకా వాము ఇంకా నువ్వులు కూడా యాడ్ చేయాలి. నువ్వులు అనేది మర్చిపోయాను. నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మనం ముందే కొంతమంది అంటే వాటర్ ఎసరు పెట్టేసుకొని దాంట్లో వేసి రసం అంతా ఇంకినాక అప్పుడు వేస్తారనమాట. అప్పుడు ఏంటంటే వాటర్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. వడియాలు కూడా వైట్గా రాకుండా కొంచెం కలర్ వస్తాయి అనమాట. అందుకే ఇట్లా మనము అన్నం అంతా ఉడికిన తర్వాత ఇంకోటి 5-10 మినిట్స్లో దించేస్తామన్నప్పుడు వేయించుకుంటే ఏంటంటే మన కలర్ అంతా వైట్గా వస్తాయి అన్నమాట. కొంచెం ముందే వేసేసుకుంటే ఏంటంటే అవంతా వాటర్కి పట్టేసి ఇప్పుడు బగారా రైస్లో మనం ఎట్లా వేసుకుంటే కలర్ చేంజ్ అట్లా వచ్చేస్తుంది అనమాట. కలర్ వేరే వస్తుంది. ఇట్లా బాగా మనం కలబెట్టుకోవాలి. చూసారా ఇట్లా అన్నం అనేది మెత్తగా అవ్వాలన్నమాట. ఇక వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి దగ్గరికి అవుతున్నట్టు ఉండాలి. ఇట్లా దగ్గరికి అవుతున్నట్టు మనం ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. మళ్ళీ దీంట్లో ఎడిషన్గా ఏం వాటర్ యాడ్ చేయొద్దండి. ఆ వాటర్ సరిపోతాయి. మనం హైలో పెట్టే చేసుకోవచ్చు. ఇది కొంచెము ఇలా దగ్గరికి అయినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. ఇక చూసారా ఇట్లా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకుంటే మనకేంటంటే మనము చేసేటప్పుడు మనకి చేయికి కాలకుండా ఉంటుంది. చూసారా అన్నం అనేది ఎట్లా మెత్తగా ఉడికిపోయి చూడండి. మన చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చు అనమాట. అంత మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా మన అప్పలు చేసేది ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని మన అప్పలు ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి. మామూలుగా ఏంటంటే నేను దీంట్లో ఏంటంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రావట్లేదు అనమాట. దానికి నేను ఇష్టం ఉన్న షేపు వేసేసుకున్నాను. మనం వడియాలు వేసుకున్నప్పుడు అవి షేప్ రావాలని ఏం కాకుండా మంచిగా వస్తాయన్నమాట. ఇట్లా మేము ఏంటంటే స్ట్రైట్గా ఎలా వేసుకుంటూ పోండి, అప్పుడైతే స్ట్రైట్ ఒకటే లైన్ లాగా వస్తాయి. నేను చుట్టూ అప్పలాగా తిప్పాను కానీ అక్కడ మధ్యలో కట్ అయిపోతున్నాయి. అలా కాకుండా మీరు స్ట్రైట్ తర్వాత ఈ వీడియో అయితే తీయలేదు, స్ట్రైట్గా వేస్తున్నప్పుడు మీరు స్ట్రైట్గా ఇలా కంటిన్యూ ఇలానే వేసుకుంటూ వెళ్తే ఏంటంటే అవి కట్ అవ్వట్లేవు అనమాట. కట్ అవ్వకుండా స్ట్రైట్గా అలానే ఉంటున్నాయి అనమాట. ఈ వడియాలు అనేవి మనకి ఎండలో ఒక 4 అవర్స్ బాగా ఎండుందనుకోండి, ఒక 4 అవర్స్లో ఆరిపోతాయి. మామూలుగా అయితే అందరూ కాటన్ క్లాత్ మీద కూడా వేస్తారు. కాటన్ క్లాత్లో ఏమవుతుందంటే కొంచెము మనం పట్టుకొని తీయాలన్నమాట చాలాసేపటి వరకు. ఇట్లా కవర్ మీద వేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా అవంతలో అవే మంచిగా ఊడొస్తాయి అనమాట ఎండిన తర్వాత. ఇక నేను ఇప్పుడు ఆయిల్లో వేస్తాను చూడండి, వడియాలు అయితే తెల్లగా ఎంత మంచిగా వచ్చాయో. కొంచెము హైలో పెట్టేసుకుంటే అయితే మాడిపోతాయి అనమాట. చూసారా వైట్గా కలర్ ఏం మారలేదు. కాబట్టి మీరు కొంచెం అయినాక అవి నువ్వులు అవన్నీ వేసుకుంటే కలర్ ఏం చేంజ్ కావన్నమాట. ఇంకేంటంటే సమ్మర్లో అయితే మంచిగా పర్ఫెక్ట్ అన్నం. రేషన్ బియ్యం చాలా తక్కువ కాస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. మనకు ఇది తక్కువ కాస్టు, తక్కువ పని, ఈజీ పని అనమాట. అన్నం వండుకున్నట్టే వండుకోవచ్చు ఈజీగా. మనకి ఎంత అంటే ఒక హాఫ్ అన్ అవర్ పని కూడా పట్టదనమాట. రోజు మనకు 2 గ్లాసెస్కి అంటే చాలా అవుతాయండి వడియాలైతే. మా వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.